శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి 4 గ్రహాలు 6వ స్థానంలో సంచరిస్తుగా ఉండగా రవి రాశ్యాధిపతి రవి 6వ స్థానంలో ఉంటూ కుజుడితో కలిసి సంచరించడం వల్ల జాతకుడు చాలా విషయాల్లో డామినేట్ చేస్తుంటాడు. తన మాటే నెగ్గాలని పట్టుదలతో ఉండడం జరుగుతుంటుంది. మీరు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఒక పోటీలో పాల్గొన్నా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అంతిమ విజయం కంప్లీట్గా మీకే రావడం జరుగుతూ ఉంటుంది. అయితే విపరీతమైన స్ట్రెస్కి, మానసిక వేదనకి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే సింహరాశి వారికి 6, 7, 8 స్థానాల్లో కంప్లీట్గా ఈ పాపగ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే జాతకుడు విపరీతమైన స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటాడు. సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏదైనా పని చాలా రిలాక్స్గా, ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా ఆలోచించడం వల్ల సక్సెస్ అయితే పొందవచ్చు. కానీ తొందరగా ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల లాంగ్ టర్మ్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఏదైనా 6వ స్థానంలో ఈ 2 గ్రహాలు మెయిన్ కుజుడు రవి అగ్నితత్వ గ్రహాలుగా విపరీతమైనటువంటి డామినేషను. ఎవరైనా మీతో సంప్రదించాలన్నా, మీతో మాట్లాడాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అక్కడ శుక్రుడు మరి తృతీయ దశమాధిపతిగా శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మరి వృత్తిపరంగా స్త్రీలతో కొన్ని విభేదాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినా విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. రుణం కోసం చేసే ప్రయత్నాలు అవి ఫలించినప్పుడు కూడా అవి సకాలంలో రాకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు ధన లాభాధిపతిగా 6వ స్థానంలో ఉండడం కూడా జాతకుడు చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. చాలా తెలివితేటలుగా వ్యవహరించినప్పటికి కూడా చాలా వరకు మిమ్మల్ని ఎవరైతే సహకరిస్తూ ఉంటారో అంటే సప్తమ స్థానంలో రాహు వల్ల వారు ఇంటర్నల్గా కొంత స్వార్థపరులు అవ్వటం వల్ల ఏంటంటే మీకు ఏ ఫలితం సమయానికి వచ్చినట్టు వాళ్ళు సహకరించకపోవడం, అలాగే ఏ ప్రయోజనం అయినా కూడా వాళ్ళు అంటే ఇతరులు మీ పార్ట్నర్స్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, మీ యొక్క పలుకుబడిని వారు ఉపయోగించుకొని వారు లాభపడడం జరుగుతూ ఉంటారు. ఇది ఒకసారి మీరు గమనించి కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్ప నెమ్మదిగా మీ పైన మీ పార్ట్నర్స్ కానీ మీతో కలిసి జీవిస్తున్నటువంటి మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, వారు నెమ్మదిగా మిమ్మల్ని బలహీనపరిచి మొత్తం వారు మిమ్మల్ని వారి ఆధీనంలో తీసుకొని వారు చెప్పినట్టు నడుచుకునే విధంగా మార్చే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా మరి అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు అప్పటిదాకా ప్రయత్నించి చివరి నిమిషంలో కొన్ని విషయాలు డ్రాప్ అవడం కానీ, సంపూర్ణంగా మీ బాధ్యతలు ఇతరుల మీద నెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంతిమ విజయం మీకే వచ్చినప్పుడు కూడా ఈ శత్రువుల వల్ల, అలాగే చిన్న అనారోగ్య కారణాల వల్ల, అతి శ్రమ వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ ఇంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం పైపెచ్చి ఇప్పుడు ఈ గురువు కూడా మీకు పునర్వసు నక్షత్రమైనటువంటి తన సొంత నక్షత్రం మీదకి మారడం వల్ల ఒక విధమైన ఆకస్మిక ధనలాభం, చాలా గురువులు, శ్రేయోభిలాషులు, మంచివారి సహకారం మీకు సకాలంలో రావడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. అలాగే పంచమాధిపతిగా మీ పూర్వం పుణ్యం వల్ల అయితేనే, మీ పిల్లల యొక్క అదృష్టం వల్ల అయితేనే మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంత స్ట్రగుల్ అయినా చివరికి మీకు అవి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతువు ఎక్కువగా అసలు విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం, ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం కూడా చేయడం జరుగుతుంటుంది. అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు జాతకుడు ఏదైనా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకొని అధిక బడ్జెట్ తన మీద వేసుకుంటా ఒక పని తర్వాత ఒక పని చేయడం వల్ల, అలాగే ఏదైనా ఒకే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ప్రతి పని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి
నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను లేదంటే ఇంకా పలహారం వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్నో వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో పండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జామ్ కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వాడికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ అన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు
ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్‌గా, హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.